అరే ఈరోజు సినిమాకి వెళ్దాం శ్యామ మూవీకి ఏమంటారు? వస్తున్నానులే కానీ ఆ మహేష్ గడికి కూడా ఫోన్ చేసి చెప్పు. హలో, నేను ఏమైనా రావడం కుదరదా? ఓకే. సినిమా 10 కోట్లు పెట్టి తీశాడంట, 2 కోట్లు కొట్టిందంట. అందుకని మన ఇండియాలో కూడా డబ్ చేస్తున్నాడు. ఈ ఇండియాలో అనుకుంటూ చూడాలి మరి. నేను కూడా చాలా కొరియన్ సినిమా చూసాను రా, చాలా బాగుంటాయి సినిమాలు. హలో మామా, నేను రావడం కుదరలేదని చెప్పి మన ఫ్రెండ్ ఒకరిని పంపించా, ఆడిని చూసుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది నాకు చప్రీస్ ఖతం. చూసారు కదా మనది ఇదంతా కూడా థియేటర్ మంచిగా మామూలుగా ఉండదు. షామా మూవీకి వచ్చాం మనం. కొరియాలో 25 crores తో వచ్చి ఇక్కడ 200 అక్కడే 200 crores తో కొట్టిందంట. మన ఫ్రెండ్స్ తో వచ్చాం, తర్వాత మాట్లాడదాం. ఓకే, బాయ్. హాయ్ మామ్. అవసరం ఇచ్చి మా మీకు ఆడే అన్నట్టు చెప్పిగాడు. మామా సినిమా ఉంటది, సూపర్ ఉంటది. చూడు చూడు, సూపర్ ఉంటది. స్టార్ట్ వీడియో రయ్యా అదే కదా. వీడియో తీసాడు అబ్బాయి. సినిమా చూడండి రే. సినిమా ఎట్టుంది? వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చప్రీస్ హియర్. చూసారు కదా సినిమా ఎట్లుందో? సినిమా సూపర్ ఉంది. ఫైట్లు అయితే అసలు మైండ్ పోతుంది లోపల. ప్రతి ఒక్కడు కూడా అరుస్తున్నాడు చూడండి, అసలు వెనకాల లోపల ప్రతి ఒక్కడు అరుస్తున్నాడు. తొందరగా వచ్చేయండి మామ మీరు అందరూ కూడా. ఓకేనా? చప్రీ స్టార్. ఓకే, సినిమా చూడండి రే. ఓకే ఓకే. మామ నాకు తెలిసి మామ, ఇది ఇంటర్వెల్ ఏం జరిగిందంటే హీరో విలన్ ఇద్దరు కటానా నైఫ్ తో ఫైట్ చేస్తారు. అక్కడ నైఫే మెయిన్ ట్విస్ట్. నైఫ్ తో హీరో విలన్ కి ఒక డేంజరస్ వార్నింగ్ ఇస్తాడు ఒక గెస్చర్ తో. అదిరిపోదు. చెడగొట్టా కదా సన్నాసి. ఏం జరుగుతుందిరా? ఇలా ఏం చేస్తున్నాడు రా హీరోని? ఏందిరా, ఏం జరుగుతుంది ఇక్కడ? మావా నాకు ఇప్పుడు తెలుసు క్లైమాక్స్ ఏం జరిగింది. హీరో యాక్చువల్ విలన్ ని చంపడానికి ఈ మెయిన్ విలన్ మీద టార్గెట్ చేస్తాడు. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్న. చెడగొట్టాడు రా. మీరు రిలాక్స్ అవ్వండి.